హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సెల్ఫ్ మేకప్ వేసుకుంటున్నాను. చూడండి ఎలా ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టోనర్ యూజ్ చేయట్లేం కాబట్టి మనం వెట్ వైప్స్ తోటి ఫేస్ మొత్తం బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ప్రైమ్ ఫిక్సింగ్ స్ప్రే అనమాట. కొంచెం స్ప్రే చేసుకొని కొంచెం జెంట్లీగా మసాజ్ చేసుకోవాలన్నమాట. ఇది పామ్ అండ్ మాయిశ్చరైజర్ అండ్ చాలా బాగుంటుంది. నాది కొంచెం కాంబినేషన్ స్కిన్ కాబట్టి కొంచెం లిక్విడ్ బేస్ యూజ్ చేశాను. చాలా బాగుంటుంది క్రీమ్. ఇది రీకోడ్ అనమాట. రీకోడ్ ప్రైమర్ కొంచెం నీట్గా అప్లై చేసుకోవాలి. మన స్కిన్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత మనం కరెక్టర్ తీసుకొని ఏమైనా బ్లాక్ స్పాట్స్ సంథింగ్ ఏమన్నా ఉన్నా కూడా అండర్ ఐ కింద మంచిగా నీట్గా జెంట్లీగా అప్లై చేసుకోవాలి. నోస్ అలాగే మౌత్ చుట్టూ కొంచెం డార్క్ సర్కిల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం కరెక్ట్ చేసుకుంటే ఈవెన్ మన ఏంటి అంటే స్కిన్తో మ్యాచింగ్ అయిన కరెక్టర్ వేసుకుంటే ఏంటంటే కొంచెం చాలా లుక్ నీట్గా ఉంటుంది. మనం ఆరెంజ్ వేసుకొని తర్వాత మళ్ళీ స్కిన్ టోన్ వేసింది అనుకుంటే ఎక్కువ లేయర్స్ అయిపోతుంది కదా, కాబట్టి అంత అవసరం లేకుండా జస్ట్ కరెక్టర్ తోటి కొంచెం స్కిన్ మ్యాచింగ్ కరెక్టర్ యూజ్ చేసుకుంటే అయిపోతుంది. నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే ఫరెవర్ 52 షేడ్ 2 షేడ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వీడియో చెప్తాను మీకు. 2 షేడ్స్ తీసుకొని మిక్సింగ్ చేసుకున్నాను అనమాట. నా టోన్ అనేది మరి మీడియం డార్క్ కొంచెం కాబట్టి 2 క్రీమ్స్ 2 ఫౌండేషన్స్ మిక్సింగ్ చేసుకొని అప్లై చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఎవరు మేకప్ వేసుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లెండింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బ్లెండింగ్ నీట్గా ఉంటే మేకప్ ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే కన్సిలర్ నీట్గా అప్లై చేసుకోవాలి. జస్ట్ మన హైలైటింగ్ ఏరియాస్ మాత్రమే అప్లై చేసుకుంటే అయిపోతుంది. నీట్గా బ్లెండింగ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ లుక్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్లేషన్ పౌడర్. ఇది ట్రాన్స్లేషన్ పౌడర్ వేసుకుంటే ఏంటంటే కొంచెం ఎక్కువ గ్లోనెస్ కనపడుతుంది. అలాగే కొంచెం బనానా పౌడర్ కూడా యూజ్ చేశాను. బ్లష్ అనమాట. నెక్స్ట్ బ్లష్ యూజ్ చేశాను. అండ్ కొంచెం అన్నా ఉంటే బ్లష్ మెయిన్ థింగ్ అండి. ఎందుకంటే బ్లష్ వేసుకుంటే ఏంటంటే మేకప్కి ఒక గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. మన ఫేస్లో ఒకటి మంచి చూడడానికి ఒక మంచి లుక్ అనిపిస్తుంది. తర్వాత హైలైటింగ్ చేసుకున్నాను. తర్వాత ఐబ్రోస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే జస్ట్ మన కొంచెం ఫేస్ థిన్గా కనపడడానికి కొంచెం అలా డార్క్ కలర్ది అప్లై చేసుకోవాలి. కౌంటర్ అనమాట, కౌంటర్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే హై మేకప్ చేసుకున్నాము. ఐ మేకప్ ఏంటంటే మరి ఓవర్ ఐ మేకప్ వేస్తే అసలు ఏం బాగుండదు. జస్ట్ నీట్గా కొంచెం మన డ్రెస్సింగ్కి ఎలా మ్యాచింగ్ అవుతుందో న్యూడ్గా వేసుకుంటే ఐ మేకప్ అనేది చాలా హైలైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈవెన్ డ్రెస్ మ్యాచింగ్ చూసి చేసుకోవాలి ఐ మేకప్ అనేది. కాజల్ అయిపోయింది, మనకి కంప్లీట్ ఫినిషింగ్ లుక్ అయిపోయింది. లిప్స్టిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో. హెయిర్ లీవ్ చేసుకుంటే చూడండి ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది, నచ్చిందా? చూడండి ఎంత బాగుందో. గ్లాసీ లుక్ చాలా బాగుంటుంది. మనం మేకప్ అనేది ప్రొఫెషనల్ మేకప్ కాబట్టి కొంచెం మంచి క్వాలిటీ యూజ్ చేస్తే మన ఫినిషింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, స్టిక్కర్ పట్టేసుకుంటే ఫుల్ ఫైనల్ లుక్, ఫుల్ గ్లాసీ మేకప్ లుక్ ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ షేర్ చేయండి. ఇలాంటి వీడియో చాలా పెడతాను, మీరు ఖచ్చితంగా ఫాలో అవుతుండండి. అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో కండి. మహేశ్వరి మేకోవర్ అనే నేమ్ ఉంటుంది ఇన్స్టాలో, ఫాలో కండి. అండ్